ఈ నెల 13న చేవెళ్లలో ప్రచార సభ, 15న మెదక్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వరుసగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్ని మండల కేంద్రాలను చుట్టేలా బస్సు యాత్రకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇందులో భాగంగా ప్రతి మండల కేంద్రంలో కేసీఆర్ కార్నర్ మీటింగ్స్, అలాగే రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలోని అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా సిద్ధమయ్యాయి. అలాగే ప్రచార జోరు పెంచేందుకు పార్టీలన్నీ కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి మనం తెలుసుకుందాం. నవీన్, మొత్తంగా 3 పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎలా ఉండబోతోంది ప్రచారం? సో మొత్తం మీద తెలంగాణలో పండుగ వాతావరణం మీద కొనసాగుతుంది. సో నిన్న ఉగాది, సో రేపు రంజాన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తారీఖు నుంచి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఆ రోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా కొనసాగబోతుంది. సో వచ్చే నెల మే 13వ తారీఖున తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు మొదలుపెట్టినటువంటి పార్టీలన్నీ ఇక పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగబోతున్నాయి. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 16 మంది లోక్సభ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఒక వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నారు పార్టీ నేతలతో. ఎవరినైతే అక్కడ నిలబెడితే, పార్టీ తరపున నిలబెడితే విజయావకాశాలు ఉంటాయి అన్న దాని మీద కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. బహుశా ఇవాళ కానీ రేపు కానీ వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేటువంటి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. సో దాంట్లో కనుక మనకు చూస్తే ఖమ్మం స్థానం, అలానే హైదరాబాద్ స్థానం, అలానే కరీంనగర్ లోక్సభ స్థానం, ఈ 3 స్థానాలు ఈ 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు గాను 17 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. సో ఒక రకంగా మనకు చెప్పాలంటే ఈ లోక్సభ ఎన్నికలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే సాగుతున్నాయి. సో బీజేపీ అందరికంటే ముందుగానే ఎన్నికల గోదాలకు దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో 3 లోక్సభ స్థానాల్లో ఆయన 3 లోక్సభ సెగ్మెంట్లు ఇదివరకు ఆయన ప్రచారాన్ని కూడా నిర్వహించారు. సో ఇక వచ్చే నెల అంటే తమిళనాడు, కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఆయన తెలంగాణ మీదనే ఫోకస్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఈసారి కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో లోక్సభ సీట్లను రాబట్టాలని చెప్పని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. సో దానిలో భాగంగా తెలంగాణలో 10 సీట్లకు తక్కువ కాకుండా ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు. సో మరోవైపు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా 14 లోక్సభ స్థానాలను దక్కించుకుంటామనేటువంటి హోప్స్ తో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇప్పటికే తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. సో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. సో ఓవరాల్ గా తెలంగాణలో కనుక చూస్తే ఎన్నికల వాతావరణం అనేటువంటిది మరింతగా వేడెక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రేపటి తర్వాత అంటే 13వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ప్రచారంలో బిజీగా ఉండబోతున్నారు. సో కేసీఆర్ ఇప్పటికే పొలం బాట పేరిట ఇప్పటికే నల్గొండ జిల్లా, అలానే కరీంనగర్ జిల్లాలో ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. 2 ప్రెస్ మీట్లను అడ్రస్ చేశారు. అలానే కరీంనగర్, అలానే నల్గొండలో కూడా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. సో ఇక ఈ నెల 13వ తారీఖు నుంచి చేవెళ్ల నుంచి కేసీఆర్ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించబోతున్నారు. ఆ తర్వాత 15వ తారీఖున మెదక్లో కూడా భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో ఎండాకాలం నేపథ్యంలో ఈ సభలకు సంబంధించి ప్రజలు వచ్చేటువంటి అంశమే కావచ్చు, లేదా ఈ ప్రచారం ఎలా ఉండాలన్న దాని మీద అన్ని పార్టీలు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బహిరంగ సభల కంటే కూడా రోడ్ షోలో, అలానే కార్నర్ మీటింగ్స్ ఎక్కువగా నిర్వహించాలని చెప్పేసి 3 పార్టీలు కూడా భావిస్తున్నాయి. సో ఈ నెల 13వ తారీఖు నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంటే ఇప్పటికే తుక్కుగూడ సభ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మరోవైపు బీజేపీ సో ఈ వచ్చే నెల మొదటి వారంలో అంటే ఈ నామినేషన్లు ఎప్పుడైతే మొదలవుతాయో ఈ నెల 18వ తారీఖు నుంచి, సో ఈ నెల 20వ తారీఖు నుంచే నరేంద్ర మోదీ సభలు అన్ని నియోజకవర్గాల్లో ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. సో మొత్తం మీద తెలంగాణలో ఈ 3 ప్రధాన పార్టీలు సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ప్రచారాన్ని కొనసాగించబోతున్నాయి, అగ్రనేతల ప్రచారం ఎట్లా ఉండబోతుంది, సో ఏ అంశాలను ప్రధానంగా ఈ ఎన్నికల్లో తీసుకుపోతున్నాయి అనేటువంటి వివరాలు